Hi friends, have you ever noticed that we give great advice to our friends, but when it comes to our life, we mess up? ఈ విచిత్రమైన అలవాటు, ఈ లక్షణం అనేది చాలామందికి మనలో ఉంటుంది. ఇదేంటంటే మనము వేరే వాళ్ళకి అడ్వైస్ ఇచ్చేటప్పుడు కానీ, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు కానీ చాలా చక్కగా చేస్తాం. చాలా చక్కగా వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి మంచి మంచి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మన వరకు వచ్చే వరకు మనం మెసప్ చేసుకుంటాం. మన లైఫ్స్ అన్నీ మన ప్రాబ్లమ్స్ని సరిగ్గా పరిష్కరించలేకపోతాం. మన దగ్గర మనం తప్పటడుగు వేస్తాం, తడబాటు పడుతూ ఉంటాం మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి. దీన్నే కింగ్ సోలమాన్స్ పారాడాక్స్ అంటారు. ఎందుకంటే కింగ్ సోలమాన్ అనే అతను చాలా వైజ్, చాలా గొప్పవాడు, చాలా పెద్ద విజ్ఞానవంతుడు, చాలా జ్ఞాని. చాలా చాలా సమస్యలకు సరైనటువంటి చక్కటి పరిష్కారాలు అతను చూపాడు అని చెప్తారు చరిత్రలో. అతని లైఫ్ వరకు వచ్చే వరకు హీ మెస్డ్ అప్ హిస్ లైఫ్. ఆయన వేరే వాళ్ళకు మంచి మంచి సొల్యూషన్స్ ఇచ్చాడు, ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగాడు. కానీ ఆయన జీవితం వరకు వచ్చేసరికి అంత సరిగ్గా తన జీవితాన్ని సరిదిద్దుకోలేడని చరిత్రకారులు చెప్తుంటారు. దీన్నే కింగ్స్ సోలమాన్స్ పారాడాక్స్ అని చెప్పి ఒక థియరీ 2014లో ప్రపోజ్ చేశారు. సైకలాజికల్ ఫెనామినా ఇది. దీనిలో ఏం జరుగుతుంటుందంటే మనం వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాము, మన వరకు వచ్చే వరకు మనం మెసప్ చేసుకుంటాం. దీనికి ఒక సొల్యూషన్ ఉందా అంటే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ కూడా మెసప్ చేసుకోకుండా మన ప్రాబ్లమ్స్ను సరిగ్గా పరిష్కరించుకోవాలంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీ షుడ్ పుట్ అవర్ సెల్ఫ్ ఇన్ ది థర్డ్ మ్యాన్స్ ప్లేస్. అంటే మనం వేరే వ్యక్తి మన సమస్యను పరిష్కరిస్తుంది, లేదా మనమే మన సమస్యలు వేరే వాళ్ళని అనుకొని మనం ఎలా పరిష్కరించగలమో ఆలోచించాలి. యాజ్ ఇఫ్ వీఆర్ గివింగ్ అన్ అడ్వైస్, ఓ సొల్యూషన్ వాళ్ళకి చూపిస్తున్నాం. మన సమస్యలో ఏమిటో మనం కూరుకుపోతూ ఉంటాం, మనం దానిలో మునిగిపోతూ ఉంటాం, దానిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. మనం సమస్య నుంచి బయటకు వచ్చి మనం ఒక థర్డ్ పర్సన్ లాగా ఆలోచించి మన సమస్యకు సరైనటువంటి పరిష్కారాన్ని కనుగొనగలగడమే ఈ సోలమాన్స్ పారాడాక్స్. దీనికి సమస్యకు పరిష్కారం. ఇది ఒక చక్కని నిర్ణయం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఎవరైనా కానీ తమ సమస్యల్ని తాము కుమిలిపోతూ ఉంటారు, దానిలో కొట్టుమిట్టాడుకుంటారు. మీరు బయట వ్యక్తిలాగా బయటకు వచ్చి మీరు ఒక సాక్షిలాగా, ఒక విట్నెస్ లాగా, ఒక థర్డ్ పర్సన్ లాగా బయట ఉన్నప్పుడు మీకు ఈజీగా సమస్య అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తుంటాం మనము ఇద్దరు చెస్ ఆడేటప్పుడు థర్డ్ పర్సన్గా సలహాలు ఇవ్వడం ఈజీగా ఉంటుంది. మీరే చెస్ ఆడుతుంటే కనుక మీరు దానిలో ఉంటారు కాబట్టి మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంటుంది. ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ కొట్టేటప్పుడు బయట అబ్బాయి ఈజీగా కొట్టచ్చు అనిపిస్తుంటుంది. వెన్ యూ ప్లే మనకి కొంచెం కష్టం కాదు. అందుకని మీ సమస్యను మీరు థర్డ్ పర్సన్ లాగా బయటకు వచ్చి ఆలోచించి విశ్లేషించుకుంటే మీకు ఈజీగా సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇట్లాంటి మరిన్ని మంచి మంచి సైకలాజికల్ ఫినామినాస్ కావాలంటే నన్ను యూట్యూబ్లో షార్ట్లో కానీ యూట్యూబ్లో శివకుమార్ చిల్లర జీవన సూత్రాల్లో ఫాలో కండి.